శివాయ గురవే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. పూర్వనాటి కాలంలో ఎన్నో యుద్ధాలు ఇవన్నీ కూడా జరిగేటువంటివే కదా, మీ అందరికీ కూడా తెలుసు కదా. సేనలు సైన్యాలతో సహా దండెత్తి వచ్చేటువంటి వాళ్ళు. అప్పట్లో సేనా స్తంభన మంత్రం అని చెప్పి ఒక ప్రక్రియ చెప్పబడి ఉన్నదనమాట. ఆ యొక్క సైన్యం వలన మీకు ఎటువంటి హాని కానీ, ప్రమాదం కానీ, ప్రాణహాని కానీ ఏది కూడా జరగదనమాట. అంతేకాకుండా మీకు హాని తలపెట్టాలనో లేకపోతే మిమ్మల్ని హతమార్చాలనబడేటువంటి వాళ్ళకి ఉన్నటువంటి ఉద్దేశము, మనసు కూడా తొలగిపోతాయి అన్నమాట. అది అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇప్పుడు ఈనాటి కాలంలో ఇదే విధంగా మీ యొక్క శత్రువులు ఉంటారు. మీ మీదన పడి ఏడిచేటువంటి వాళ్ళు ఉంటారు, లేకపోతే మీ యొక్క పతనం కోరేటువంటి వాళ్ళు ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే కొంతమంది విషయాలలో ఇప్పుడు మీ యొక్క ప్రాణాల మీదకి హాని తలపెట్టాలి అని చూసేటువంటి వాళ్ళు కూడా ఉంటుంటారు మీకు తెలిసినంత వరకు. మీ ఎలాగైనా కూడా మీ యొక్క పతనం కోరుకునేటువంటి వాళ్ళు మీ యొక్క శత్రువులు అనమాట. కాబట్టి ఇలా మీకు గనక ఎవరైనా కూడా శత్రువుల వలన ప్రమాదం ఉన్నట్లయితే, వాళ్ళ వలన ఏదైనా కూడా హాని జరిగేటువంటి అవకాశం ఉందని మీకు అనిపిస్తున్నట్లయితే, లేకపోతే మీకు మొహం మీదనే మీకు వార్నింగ్లు ఇస్తున్నారు అనుకోండి, వాళ్ళ వల్ల మీకు హాని ఉంది అనబడేటువంటి విషయాలు కానీ, ఆ శత్రువులు మీ పట్ల రాకుండా ఉండటానికి, అలాగే వాళ్ళ యొక్క మనసు బుద్ధి మీకు ఏదైనా హాని తలపెట్టాలి అనబడేటువంటి ఆలోచనలన్నీ కూడా తొలగిపోయి మిమ్మల్ని పూర్తిగా వదిలేస్తారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. మీకు అనుకోనటువంటి విధంగా ఈ యొక్క ప్రక్రియ చేస్తే గనుక మీకు దాని యొక్క ఫలితం అనేటువంటిది ఉంటుంది. ఇంకా పూర్తి సామరస్యంగా ఉంటుందన్నమాట. ఇంకా మీకు వాళ్ళ వలన ఎటువంటి హాని ఉండదు, ఎటువంటి ప్రమాదం ఉండదు. మిమ్మల్ని ఏదోటి చెయ్యాలి అనబడేటువంటి ఆలోచన కానీ, ఉద్దేశం కానీ ఇంకా వాళ్ళకి ఉండవన్నమాట. పూర్తిగా వదిలేస్తారు. వాళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి దీనికి ఏం చెయ్యాలి అని అంటే, ఇది ఒక శత్రు స్తంభన ప్రక్రియ అనమాట. అంటే వాళ్ళు మీ పట్ల రాకుండా ఉండేటువంటి విధంగా చేసేందుకు, దానికి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వలన ఇది జరగబోతోంది. ఆ అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు చేస్తున్నటువంటి ప్రక్రియ శక్తి ఆ యొక్క అమ్మవారి నుంచి లభిస్తోందనమాట. కాబట్టి అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తుంది. వాళ్ళ యొక్క మనసు బుద్ధి అంతా కూడా మార్చి మీ పట్ల రాకుండా ఉండేటువంటి విధంగా చేస్తుంది. మరి దీనికి మీరు ఏం చెయ్యాలి అని అంటే కనుక, ఇది సిద్ధమైనటువంటి శాభర మంత్రమే. ఎప్పుడైనా సరే చెయ్యొచ్చు, ఏ రోజైనా సరే చెయ్యొచ్చు. దీనికి మీరు ఏం చెయ్యాలి, ఒక 14 లవంగాలు తీసుకోవాల్సి ఉంటుంది. 14 లవంగాలు తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒక 2 లవంగాలు చొప్పున తీసుకుని, అంటే 2 లవంగాలు తీసుకుని మీ యొక్క కుడి చేతిలో పట్టుకుని పిడికిలు ఇలా విధంగా ముడిచి నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని చెప్పాలి. 2 లవంగాలు తీసుకుని చేతిలో పట్టుకుని 21 సార్లు ఈ యొక్క మంత్రం చెప్పి పక్కన పెట్టండి. మళ్ళీ 2 లవంగాలు తీసుకోండి, చేతిలో పట్టుకోండి, 21 సార్లు మంత్రం చెప్పి పక్కన పెట్టండి. మళ్ళీ 2 లవంగాలు తీసుకుని చేతిలో పట్టుకోవడం, 21 సార్లు మంత్రం అనేటువంటి చెప్పి పక్కన పెట్టడం. ఇలా 2 లవంగాలు కూడా ఒక్కొక్క 2 లవంగాలు చొప్పున తీసుకున్నప్పుడు 21 సార్లు మంత్రించి పక్కన పెట్టుకున్నప్పుడు వాడినట్లయితే వాళ్ళ యొక్క సమీపంలో మీరు ఎక్కడ వేసినా సరే ఖచ్చితంగా వాళ్ళు మీ జోలికి రానటువంటి విధంగా అది ప్రభావం చూపిస్తుందన్నమాట. అమ్మవారు ఆ విధంగా సంరక్షిస్తుంది. అర్థమైంది కదా. తెలియకుండా ఈ యొక్క 14 లవంగాలు కూడా అక్కడ పారవేసి వచ్చేసేయాలి. అంతే మీరు చేయాల్సినటువంటి పని. అంతే సరిపోతుంది. అప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇంకా వాళ్ళ వలన మీకు ఎటువంటి ప్రమాదము హాని ఉండదు. అమ్మవారే రక్షిస్తుంది. ఇది చాముండాదేవి యొక్క సిద్ధ శాభర మంత్రము. ఖచ్చితంగా పనిచేస్తుంది. అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తుంది. వాళ్ళ వలన ఎటువంటి ప్రమాదము హాని రానివ్వదు. వాళ్ళకి అటువంటి ఆలోచనలు ఉద్దేశాలు కూడా మార్చి వేస్తుంది అనమాట అమ్మవారు. ఖచ్చితంగా అయితే జరుగుతుంది. మరి ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఇంట్లో ఉంటున్నారు అని అంటే బయట వాళ్ళ యొక్క సమీపంలో, అంటే బయట ఇంటి గేటు బయట అయినా కూడా మీరు పారవేసి వచ్చేయచ్చు. ఫ్లాట్లో ఉంటున్నారు అంటే ఆ దగ్గరలోనైనా కూడా మీరు పారవేసేయచ్చు. ఆఫీస్ అయితే కనుక ఆఫీస్ సమీపంలో అయినా మీరు పారవేసేయచ్చు. ఒకవేళ మీ దగ్గరికే వచ్చారు అని అంటే కనుక ఈ మంత్రించినటువంటి మంత్రాలు అక్కడికక్కడే మీరు పారవేసే జారవిడి చేయొచ్చు, ఎవరో కూడా చూడకుండా తెలియకుండా. ఈ విధంగా ఆలోచించుకుని చెయ్యండి. ఖచ్చితంగా అమ్మవారి యొక్క సంరక్షణ మీకు ఏర్పడుతుంది. వాళ్ళ వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. మరి ఆ యొక్క మంత్రం ఏమిటో తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా అయితే వినండి. ఓం నమో చండికాయై హరిసైన్య స్తంభనం కురు కురు స్వాహ. 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 ఖచ్చితంగా వాళ్ళు మీ జోలికి రానటువంటి విధంగా అది ప్రభావం చూపిస్తుందన్నమాట. అమ్మవారు ఆ విధంగా సంరక్షిస్తుంది.
అర్థమైంది కదా? సర్వే జనా సుఖినో భవంతు. శుభార్పణమస్తు.